హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ అయితే చేశాను. అది వచ్చేసి మేము ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నాం అనేసి పోస్ట్ చేశాను అనమాట. సో దానికి సంబంధించి ఈరోజు వీడియో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాము, ఎంత ప్రైస్ వచ్చింది అని మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాము. అదేవిధంగా ఎందుకు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ మళ్ళీ ప్రిఫర్ చేసామనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మేము కొన్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది అంటే చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాము, iQube 3.5. సో ఎందుకు మళ్ళీ శేఖర్, ఆల్రెడీ మన ఇంట్లో టీవీఎస్ iQube S ఉంది, టీవీఎస్ కంపెనీకి సంబంధించి బండి ఉంది ఆల్రెడీ. కానీ మళ్ళీ ఎందుకు టీవీఎస్ iQubeలోనే ఎందుకు ప్రిఫర్ చేసావు? వేరే చేతక్ ఉంది, ఏతర్ ఉంది, ఓలా అన్నీ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఏంటంటే చేతకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండిండే 3502 తీసుకుందాం అనుకున్నాము. ఓకే, ఎందుకంటే రేంజ్ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, సీటింగ్ లెంత్ పెంచారు, అండ్ రేంజ్ పరంగా ప్రైస్ పరంగా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది అనమాట. మెటల్ బాడీ కూడా ఉంది, ఇంకా మెటల్ బాడీ కూడా ఉంది. మోటార్ పరంగా కూడా కొంచెం దీనికంటే అది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ దీనికి ఎందుకు వెళ్ళామంటే అది ఒకటి ఏంటంటే మెటల్ బాడీ వల్ల అది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, మనకి 138 kgs దాకా వస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజను iQubeని ప్రిఫర్ చేయడం కారణము, ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి iQube S ఉంది 3.4 kW. అది లేడీస్ మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేసినప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. సో ఇది నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం అవసరం ఉంది అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ iQube అని చెప్పారు, కానీ ఇంకా వేరే ఎలక్ట్రికే వద్దన్నారు. అంటే ట్రై చేయలే కదా అవి. అంటే వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు, చేతకు ట్రై చేశారు. అదేంటంటే 2903 ఇచ్చారు, 3502 లేవన్నారు. అది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట మళ్ళీ iQube రావడానికి. నేను చేతకి ఎట్టైనా సరే తీసుకుందాం అనుకున్నా, ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా కానీ. బట్ ఏంటంటే వీళ్ళు రావట్లేదు అన్నారు. నాకు కర్నూలు రావట్లేదు అని చెప్పారు. అండ్ నంద్యాలలో కూడా అనుకున్నా, నంద్యాలలో కూడా రావట్లేదు అన్నారు. మనం అనంతపూర్ ఉండింది ఆప్షన్, కానీ అనంతపూర్ నుంచి ఇక్కడ తెచ్చుకోవడం అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఎందుకు రావట్లేదు అని చెప్తే కూడా వాళ్ళు సపరేట్ ఏదో ఎలక్ట్రిక్ పెట్టుకోవాలి, డెలివరీస్ కూడా డిలే అవుతాయి అని చెప్పారనమాట. కన్ఫర్మ్ గా చెప్పట్లేదు వాళ్ళు, అందుకని 2 weeks to 2 months అని చెప్తా ఉన్నారనమాట వాళ్ళు డెలివరీస్ వచ్చేదాన్ని కూడా. నాకు ఇమీడియట్ గా అంటే అర్జెంట్ గా ఉండింది, అవసరం ఉండింది వెహికల్. సో ఇంకా ఇంట్లో వాళ్ళ నచ్చినదే జరిగింది ఫైనల్ గా. కానీ నాకు కూడా నచ్చింది, iQube అయితే బాగుంది. నేను కూడా ప్రిఫరెన్స్ అనమాట చేతక్ తర్వాత iQube అనమాట నా ప్రిఫరెన్స్. ఇంట్లో వాళ్ళనే కాదు, నాకు కూడా నచ్చే తీసుకున్నాను. సో చేతక్ ఎందుకు రిజెక్ట్ చేసిన అంటే మనకు అందుబాటులో లేదు కర్నూలు ప్రెసెంట్. ఒకవేళ అందుబాటులో ఉంటే చేతక్ అందుబాటులో ఉంటే డెఫినెట్ గా అది టెస్ట్ డ్రైవ్ ఇంట్లో వాళ్ళతో చేయించి డెఫినెట్ గా తీసుకుంటుంటే. ఓకే శేఖర్, ఎంత పడింది మనకి ఆన్ రోడ్ ప్రైస్? ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,34,000 వచ్చేసింది. ఓకే, అది ఇంక్లూడింగ్ 6,000 క్యాష్ బ్యాక్ అనమాట. అది May 31st వరకు ఆఫర్ ఉందని వెబ్సైట్ లో ఇచ్చారు, వాళ్ళు కూడా చెప్పారు. ఈ మంత్ ఉంటుందో ఉండదు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. మనకి 1,34,000 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఆల్ అనమాట. కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంది దీంట్లో. నువ్వు పేమెంట్ ఎలా చేసినావు? HDFC EMI తో చేశాను అనమాట. HDFC క్రెడిట్ కార్డ్ తోటి EMI తీసుకున్నా. వాళ్ళే చెప్పారనమాట, ఈ HDFC క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే మనకి 5% ఫ్లాట్ అప్ టు 7,500 డిస్కౌంట్ వస్తుంది. సో నేను ఇంకా HDFC కార్డ్ తో తీసుకున్నా. అదే HDFC కార్డ్ తోటి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీదనే వస్తుంది మనకి. ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద EMI తీసుకున్నాను. 3 months 6 months 9 months ఉంటుంది. దాంట్లో మనకి 6,000 చేంజ్ ఎంత వచ్చింది కాబట్టి డిస్కౌంట్. సో లిస్ట్ పెట్టుకుంటే ఒక 2,000 to 3,000 దాకా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఒకవేళ 3,000 ఎక్స్ట్రాగా పోయిన ఇంట్రెస్ట్కి 3,000 రూపీస్ దాకా అయితే సేవ్ అయింది మాకు. శేఖర్, చెప్పాం కదా ఇందాక iQube ఎందుకు మెయిన్గా, ఇంకొక రీజన్ చెప్పు. మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మేము iQube యూస్ చేస్తూ ఉన్నాం అనమాట. iQube 2 years పైన అయిపోయింది మేము యూస్ చేయబట్టి. మేజర్గా అయితే ఎప్పుడేం ప్రాబ్లమ్స్ రాలేదు. రీసెంట్ ఒక మోటార్ ప్రాబ్లం వస్తే అది కంపెనీ వల్లే క్లెయిమ్ చేసి మనకి ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం రాలేదు. రేంజ్ పరంగా ఎంత రఫ్ కొట్టినా కానీ వాడు ఇచ్చిన రేంజ్ 100-105 అంటే 100-105 ఆల్మోస్ట్ వచ్చింది. ఎప్పుడు కూడా ఛార్జింగ్ కూడా మనకి 5 hours అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. పర్ డే 100 kilometers తిరిగే వాళ్ళకి వచ్చేసి బెస్ట్ అని చెప్తాను. ఓకే, నువ్వు 8 kilometers తిరుగుతావు డైలీ? తక్కువనే కదా. నేను వచ్చేసి ఆల్మోస్ట్ తక్కువనే అనమాట. పర్ డే నేను కవర్ చేసే మాక్సిమం 60 to 70 kilometers నుంచి ఎక్కువ కవర్ చేయను. ఇంకొకటి ఏంటంటే ST తీసుకోవాలని అనుకున్నా, కానీ ST ఏంటంటే మనకి 5.1 ఉంది, 5.3 కొత్త రిలీజ్ చేస్తారు. 5.1 స్టాక్ ఉందని చెప్పారు. 5.3 వచ్చేసి మ్యాట్ ఫినిష్లో గ్రే కలర్ వచ్చిందన్నారు. నేను పెద్ద గ్రే వచ్చేసి నాకు ఇంట్రెస్ట్ లేదు కలరు. సో దానివల్ల నేను వెనక్కి స్టెప్ డౌన్ చేసుకున్నట్టు ఉంది. ఈ కలర్ ఈ కలర్ నచ్చింది అనమాట. ఇది చాలా బాగుంది, ఇది డ్యూయల్ టోన్ అనమాట. ఇంకొకటి మామూలుగా దీంట్లోనే గ్రే కూడా వచ్చారు అనమాట. మొత్తం బాడీ ఇది గ్రే వచ్చి ఇక్కడ బ్లాక్ ఇచ్చారు అనమాట పాత బండ్ల దాకా. ఇది డ్యూయల్ టోన్. ఈ డ్యూయల్ టోన్ కి వీళ్ళు ఏంటంటే ఒక 2,500 ఎక్స్ట్రా చార్జ్ చేస్తా ఉంటారు కలర్ కి ఎక్స్ట్రా అమౌంట్. డ్యూయల్ టోన్ ఉన్నందుకు అంటే ఇక్కడ 2,500 చార్జ్ చేస్తారు. మనకి గ్రే కలర్ తీసుకుంటే తక్కువ పడవచ్చు అనమాట, ఒక 2,500.
ఓకే. ఎక్స్టెండెడ్ వారంటీ ఏమైనా తీసుకుంటున్నా? ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే 5 years 70,000 kilometers ఎక్కువ తిరిగే వాళ్ళకి వచ్చేసి బెటర్ తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. 6,000 రూపీస్కి మనకి టోటల్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి క్యాష్ బ్యాక్ యూస్ చేసుకుని అదే క్యాష్ బ్యాక్ని యూస్ చేస్తే అయిపోతుంది. మనకి బండి కవరేజ్ కూడా ఉంటుంది అన్నమాట 5 years వరకు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా బ్రదర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి టీవీఎస్ iQube 3.5 2025కి సంబంధించి. సో నేను కూడా వద్దని చెప్పాను, టీవీఎస్ ఆల్రెడీ వాడాం కదరా ఎందుకు లేరా అని చెప్పాను అనమాట. దట్టు చేతక్తో కంపేర్ చేసి దీంట్లో BLDC సబ్ మోటర్ ఉందనేసి, మెటల్ బాడీ రాదనేసి అన్ని చాలా చూసుకున్నాం కూడా. బట్ ఏమంటే వాడు చూసాం ఫస్ట్ కూడా చేతకు కూడా వెళ్ళాము. అక్కడ కర్నూలులో ఏం చెప్పారంటే ఎక్స్క్లూజివ్ చేతకు పెడితేనే ఇస్తామనేసి పైనుంచి వాళ్ళు చెప్తున్నారంటే, కొంచెం వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కర్నూలు షోరూమ్ వాళ్ళకి కొంచెం డిస్కషన్ జరుగుతున్నాయి. సో 2 to 3 months దాకా చెప్పారు వాళ్ళు యాక్చువల్లీ అడిగితే, అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ వాళ్ళని అడిగితే. సో మా బ్రదర్కి వెహికల్ అనేది కొంచెం ఎమర్జెన్సీలో ఉంది కాబట్టి సో తప్పక ఇక్కడ iQube రావాల్సి వచ్చింది. బట్ ఏమంటే iQube ఆల్రెడీ మేము 2.5 inch నడుపుతున్నాము. నేను చాలా రఫ్ అండ్ టఫ్ వాడతాను. సో నా చేతిలోనే బండితో సస్టైన్ అయింది కాబట్టి, మా తమ్ముడు అంతా రఫ్ అండ్ టఫ్ వాడు కాబట్టి, సో అందుకనేసి ఇంకా బాగా ఎక్కువ రోజులు వస్తుందనే ఉద్దేశంతో మా వాడు టీవీఎస్ iQubeకి వచ్చేసాడు అనమాట. దట్టు బ్యాటరీ పెరిగింది కదా, రేంజ్ కూడా దగ్గర కంపెనీ వచ్చేసి డిస్ప్లేలో 115 kilometers చెప్తుంది. అండ్ నేను కూడా కంపల్సరీ ఇంకా ఆల్రెడీ బండి మా దగ్గర ఉంది కాబట్టి 100% రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కావాలనుకుంటే వీడియో అయితే లైక్ అయితే చేయండి తప్పకుండా. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.